పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిశుద్ధత ఒక ఫలం. ప్రియులారా, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు సరైన దానికి విరోధముగా ఆయన వాదించడం లేదు. వాక్యం మన క్రియల్లో పరిశుద్ధతను నొక్కి వక్కానిస్తోంది. క్రియలు దేవునితో సరైన సంబంధాన్ని కలుగు చేస్తాయని నమ్మడమే యేసు గద్దించిన పరిసయ్యుల తప్పిదం. కానీ మనలను మనం తగ్గించుకుని రక్షకుడైన యేసు క్రీస్తులో విశ్వాసాన్ని ఉంచడం వలనే దేవునితో సరైన సంబంధం కలుగుతుంది. ప్రియులారా, విశ్వాసము ద్వారా కృపచేతనే దేవుడు హృదయాలను శుద్ధీకరిస్తాడు. అప్పుడు మనం పరిశుద్ధతను కలిగించే ఫలాన్ని కలిగి ఉంటాం. పరిశుద్ధత రక్షణకు వేరు కాదు కానీ ఫలం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనంలోని అదే పరిస్థితిలో గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి యొగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అని యేసయ్య చెప్పారు. నిజమైన క్రైస్తవ్యం లోపల నుండి బయటకు వస్తుంది. ప్రియులారా, మంచి హృదయం వ్యక్తి క్రియలను మారుస్తుంది, కానీ వ్యక్తి క్రియలు హృదయాన్ని మార్చు. సరిగా ప్రవర్తిస్తే సరిగా ఉంటావనేది పేరుగాంచిన మత సిద్ధాంతం. దానికంటే మరేది సుదూరం కాదు. దేవుని ఆత్మచేత మొదట తిరిగి జన్మించాలి. తరువాత పరిశుద్ధినిగా ఉన్నావు కనుక నీ క్రియలు పరిశుద్ధముగా ఉంటాయి. అంతరంగములో పరిశుద్ధముగా ఉన్నావు. ఆ పరిశుద్ధత మరింత ఎక్కువగా బయట ప్రత్యక్షమవుతుంది. దేవుని బిడ్డలారా, ఇది సువార్త హృదయం. రక్షకుని ద్వారా రక్షణను అందించే క్రైస్తవ్యం తప్ప ప్రతి పెద్ద మతములో రక్షణకు నైతిక ప్రామాణికం ఉంది. ఇప్పుడు రక్షించబడ్డావు గనుక బయట పరిశుద్ధునిగా కనబడేలా నిన్ను నీవు చేసుకోనక్కర్లేదు. నీ తలంపులు, మాటలు, క్రియల్లో ఆయన పరిశుద్ధత ప్రత్యక్షమయ్యేలా ఈరోజు అనుమతిద్దాం. పరిశుద్ధాత్మను వెంబడిస్తూ వాక్యముతో మనస్సును మార్చుకుంటుండగా ఇది మరింత ఎక్కువగా స్పష్టమవుతుంది. దేవుని బిడ్డలారా, మీ జీవితంలోని ప్రతి విభాగములో పరిశుద్ధత ఫలం కనబడుతుంది. అట్టి పరిశుద్ధ ఫలాన్ని కలిగి ఉన్నాం. దైవాశీర్వాదాన్ని పొందుకున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును తండ్రి మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. ఎంతోమంది అనారోగ్యముతో ఉన్నారు, వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును దయచేయండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ కావలసిన కాపుదల దయచేయండి. దేవా,
సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి నాయన. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. ఈస్ట్ గోదావరి సెనెన్ను దీవించండి. దేవానికి వందనాలు. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలకు ఈ దినమున నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించమని, ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తమునుంచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.